50 సీట్లుంటే 40 సీట్ల వరకు మహిళలే ప్రయాణం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్న వీళ్ళు మారే మార్గమే లేదన్న. అంత గమ్మున మారరా. చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది ఫ్రీ బస్సు? బాగుంది బాగుంది, సీట్లు లేకుండా నిలబడడం బాగుంది. ఈ ఎటకరాలకు లోపమే లేదు. వృద్ధులకి 50 years పైన వాళ్ళకి ఫ్రీ అని అట్లా ఉంటే బెటర్. నా తెల్లే నాంపల్లి వెళ్తున్నాం అంకుల్. అది మార్నింగ్ టైం సీట్లకు కొంచెం కష్టమవుతుంది కానీ ఇంత చిన్న వయసులో నీకు ఎన్ని కష్టాలు రా బాబు. ఖాళీగా ఉంటుండే బస్సు, ఫుల్ ఉంటుంది, సీట్లే దొరకట్లేవు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఫ్రీ అనేది అయితే నా పర్సెప్షన్ అయితే ఇవ్వకూడదండి. ఇప్పుడు హాస్పిటల్స్ కానీ అవన్నీ డెవలప్ చేస్తే బెటర్. దేవుడు పైనే భారం వేసాం. ఫ్రీ అనేసరికి అందరూ ఎక్కుతారు, అందరూ ఇది చేస్తారు. వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కల్పించాలి. కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారా నువ్వు. చాలా తెలియనుడు. ఆటోలో కూడా బతకాలి, మనం కూడా బతకాలి, అందరం బతకాలి. అరే బాబా సో ఫ్రీ అనేది వేస్ట్. మనకు ఉన్న దాంట్లో ఒక హాఫ్ ఇస్తే బెటర్. ఇంకా ఉపాధి కల్పిస్తే అది బెటర్ అండి. ఇదేంటంటే ఇంకా సోమరిపోతులు చేయటం. ఎలా కనిపెట్టారు సార్? ప్రతి కొంపకి ఇలాంటి వేస్ట్ పిల్ల ఒకటి ఉంటాడులే. దీనివల్ల మనకి ట్యాక్సెస్ పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. ఇదంతా మళ్ళీ ట్యాక్సెస్ రూపాయలు బాగుతారు. మళ్ళీ ఇదేం ఫిట్టింగ్? పుహార్ ఫిట్టింగ్. ఇదెక్కడి పుహార్ రా బాబు. ఫ్రీ బస్ అంటే ఇప్పుడు చూడండి, అవసరం ఉన్నా లేకపోయినా కొంతమంది వెళ్తారుగా. సార్ మహిళా ప్రయాణికుల రద్దీ పెరిగింది సార్. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే పని లేకపోయినా కానీ తిరుగుతూ ఉంటారు, పని లేక. మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? ఏందన్నా ఇది? ఇబ్బంది అవుతుంది. మగవాళ్ళు తిట్టుకుంటున్నారు. ఫ్రీ బస్ వరకు అందరు ఎగబడతారా? ఈ ఫ్రీ అంటే వేస్ట్. ముందే చెప్పొచ్చు కదమ్మా, చెప్పనే లేదే. మీరే రాజ్యం మేలండి, తెలంగాణ మొత్తం మీరే, ఇంకా మేమందరం వెళ్ళిపోతామని అంటున్నారు బాయ్స్ అన్నారు. బాబు మా బతుకులు మేము బతుకుతాం, వదిలేసే.